గాడ్. ఆయిల్ కూడా అయిపోయిందా దేవుడా? ఇప్పుడు మళ్ళీ పెద్ద దాంట్లో నుంచి ఎట్లా పూసుకోవాలి? ఓకే చూద్దాం. అయ్యో డబ్బలన్నీ తోమేద్దామని సింక్లేసిన ఈ రోజే. దేవుడా ఇదేంటి? షుగర్, చక్కెర. ఇది నువ్వు చెప్పకు, నాకు టాస్క్ అన్నావు కదా. ఇదే ఇదే జీలకర్ర రావాలి. ఇదే ఇక్కడ నుంచి ఇదే అవును. నేను ఇంత పొయ్యికి దగ్గర ఉన్నా, కొంచెం దూరం ఉంటుంది. తర్వాత పెట్టుకుంటా. చేతితో టచ్ చేసి గుర్తుపట్టగలుగుతావు కదా? గుర్తుపడతా. అమ్మా చేతులు కాలుతున్నాయి. పూనేది ఇది కరెక్ట్ రికార్డ్ అవుతుందా? లైవ్ రికార్డ్. ఇంకా నయ్యం టాస్క్ ఇస్తే ఇచ్చినావు కానీ అదేదో వితౌట్ కటింగ్ అని వాళ్ళు అవి లేకుంటున్నాయి. అది కూడా అన్నంటే నాకు అంత చక్కగా లేదు. ఇదేంటి? ఆనియన్, క్యారెట్, ఆలుగడ్డ కట్ చేసుకున్నా కదా దాంట్లోనే ఉంది. ఆలుగడ్డ చెల్లుతుంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అక్కర్లేదు. టాస్క్ ఇచ్చే ముందు ఉండాలి. నువ్వు టాస్క్ ఇచ్చేసి డౌట్స్ అంటే నేను అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నా నాకు అర్థమైంది. ఇది ఎగినా లేదా అది ఒక్కటి చెప్పు. ఒక 50%. అంటే ఇదే ఉన్నావు కదా, అంటే నిన్ను కూడా అడగకపోతుండే ఎగినా అని. ఎందుకంటే ఖుషి కూడా ఉంది కదా పాపం, దాన్ని కడుపు నోసే కష్టం, అందుకే అడుగుతున్నాయి. ఎక్కడో బట్ట పెట్టుకున్నా కదా క్లాత్. ఎన్నో కాదుకుంది కాస్తాను కూడా. కళ్ళు ఉంటే టక్క చేసి పడేస్తాము, అప్పుడెప్పుడు ఎవరికి అర్థం కాదు. సీరియస్లీ ఇంకా నయం ఉన్నావా? ఉన్నా ఇక్కడ. అదే దాని మీద ఒకటే ఇచ్చినాం. ఇంకా నయం అన్నం పప్పు అవే తీయలేదు. ఏదైనా మాట్లాడచ్చు కదా, బోర్ కొడుతుంది. చెప్పండి మీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్ మీతో మా ముచ్చట్లు, మా ఛానల్ నేమ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా దాన్ని చెప్పాలా ఎంత అయింది అని చెప్పు. స్మెల్ అయితే కొంచెం ఇంకా 60%, 70% అయింది.
స్మెల్ అయితే తెలుస్తుంది. హై ఫ్లేమ్ పెట్టినావు. హైగా పెట్టుకున్నా, కొంచెం వేగాలి కదా అని. అల్లం కూడా ఫ్రిడ్జ్ లోనే ఉంది, ఇది కూడా అయిపోయినట్టుంది. ఫ్రిడ్జ్ లోంచి అల్లం తీయాలి ఇప్పుడు. ప్రజెంట్ ఉన్న వాటితో మేనేజ్ చేసి నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అల్లం అయితే తేలేను, అందుకే ఉన్నది వేసేస్తున్నా. ఏం చేసినానో ఏమో. ఇప్పుడు అస్సలు వాటర్ కోసం పోవాలి, ఎక్కడికి పోవాలి. చిన్న ఉన్నావా? ఇక్కడే ఉన్నా. నువ్వు చేసిందంట లైవ్ రికార్డ్ చేస్తున్నావు. నేనేం చేయలేదు. వాటర్ పైన చాయ్ పత్తి బౌల్ ఉంది, చూసుకో. చేద్దామని బాసాలు అన్ని డబ్బాలు కొంచెం పాడైనాయి, అన్ని కలిసి తోమేద్దామని చెప్పేసి 2 days అవుతుంది తోమాక అని అన్ని తీసేసి. నువ్వు కరెక్ట్ టైంకి నాకు టాస్క్ ఇచ్చినావు. చూసి ప్యాన్ లోపల పోసేది పొయ్యి మీద పోయారు. అట్లేం లేదు, చూసుకున్నా అందుకే. ఇదిగో ఇది కరెక్ట్ పడుతుందా లేదా చూడు కొద్దిగా. ఫుల్ ఫుల్ అయిందా? కరెక్టేనా? ఫుల్ కరెక్ట్. ఫుల్ అయింది. ఫుల్ ఫుల్ 5 వచ్చినా క్వాంటిటీ నువ్వు చూసుకో ఎన్ని పోసినావు అని. నేను కౌంట్ చెప్తున్నా 5 పోసినావు అని. సాల్ట్ అయినా సాల్ట్ ఇవి చెప్పగలుగుతా నేను, అంటే కొద్దిగా హెల్ప్ లాగా. దేవుడా ఇది ఉప్పు ఎంత అవుతుందో. నువ్వు చెప్పొద్దు చూడు, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కూడా. చాలా ఇదేంది సెల్పేది? అమ్మో సీరియస్లీ కళ్ళు లేకపోతే చాలా కష్టం అబ్బా. నాకు దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్థమైంది. ఏం చెప్పాలా? ఫోన్ లెక్క చూసి కళ్ళు దొబ్బినాయి అనుకో, బతకడం చాలా కష్టం. చెప్పాలి కదా చిన్న స్పూన్ పక్కన, స్టవ్ పక్కన. కానీ నువ్వు ఏదో రివెంజ్ తీసుకుంటున్నావు కదా, దీనికి కాంత బాగుందని కదా నవ్వుకుంటున్నట్టున్నావు. ఎందుకైనా మంచిది స్పూన్ చేట్లనే పట్టుకుంటా.
తొందరగా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని నా బాధ. ఇప్పుడు అది మసలే వరకు ఇలాగే ఉండాలా? పని చేస్తా ఏదండి దాని ప్యాన్ మీద మంచిగా వేగిందా? వేగింది. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా, బోర్ కొడుతుంది. వంట చేయడం ఈజీయే, ఇట్లా చేయడం కష్టం. ఇదేంది ఇప్పుడే క్లాత్ పెట్టుకున్నాడా? అన్ని మాయమైపోతున్నాయి. స్టవ్ లెఫ్ట్ సైడ్ లో, సింక్ పక్కల. ఓకే, అందుకైనా మంచిది. ప్లేట్ తీసేటప్పుడు చేతులు కలుతాయి కదా, అందుకు సేఫ్టీకి ఇట్లా పట్టుకుంటున్నాను అన్నమాట. మసులుతుంది ఫుల్. వేడొస్తుంది. వేస్తున్నా, వెళ్ళిపోయినావా? ఇక్కడే ఉన్నా. పొజిషన్ కరెక్ట్ ఉంది, వేసే. ఓకే, సెంటర్ పాయింట్. ఇప్పుడు కళ్ళు గంతలు కట్టుకొని బ్లైండ్ ఫోల్డ్ గా చేసినావు కదా, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ హానెస్ట్ చెప్పాలంటే, కిచెన్ నాకు అలవాటు కాబట్టి, నా సామాన్ ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి పర్లేదు, మేనేజ్ చేయగలిగిన. కానీ నిజంగా కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణం. సీరియస్లీ, ఏది ఎక్కడుందో నాకు ఈ 5 minutes కే నాకేం అసలు అర్థమైతలేదు. ఏ సామాన్ ఎక్కడుంది, ఏది ఎక్కడ పెడుతున్నా అర్థమైతలేదు. 2 times చేయగలిగింది. నాకు ఇంత అలవాటు ఉండి కూడా, నా కిచెన్ అయ్యింది కూడా. బట్ పాపం కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఫోన్లో ఎక్కువ చూసి కళ్ళు కొంచెం సైట్ కూడా తెచ్చుకోవద్దని కూడా నాకు అర్థమైంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకో. ఇదేంటి ప్లేట్ రావు? అయ్యో, కాలుతారు. ఓకేనా? ఇది కొన్ని లైట్ గా వాటర్ ఉన్నాయి, సింక్ కావాలి ఇంకా. ఆల్మోస్ట్ 95% సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ. అంటే ఇది టేస్ట్ చూసి చెప్తాం, అసలు రిజల్ట్ టేస్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. అది కూడా టేస్ట్ నేను చెప్పాను, ఎందుకంటే పక్కనే ఉన్నాను కాబట్టి నేను ఏదో లైవ్ చెప్తున్నాను అనుకుంటారు. ఖుషితో చెప్పిస్తాను. ఓకే, వాటర్ వెళ్ళిపోయినట్టున్నాయి కదా, సౌండ్ కొంచెం తెలుస్తుంది. ఈ స్పూన్కి ఇంకా ఉందా బ్యాంబినో? లేదు లేదు, ఉంది కదా లైట్ గా. కంప్లీట్ టాస్క్. లేదు, అదేది కొంచెం స్పూన్కి ఇట్లా పట్టుకుంటే కొంచెం వాటర్ అనిపిస్తుంది. వాటర్ ఉండదు. సో నాకు తెలిసి ఇంకొక 2 minutes అట్లా. తీయచ్చా? నీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే, కెమెరా దగ్గర నేను కంటిన్యూ ఏమి ఉండట్లేదు. అప్పుడప్పుడు అక్కడ పక్కకి వెళ్ళేసి వస్తున్నాను.
నేను ఉన్నాను అనుకుని నువ్వు అట్టనే మాట్లాడు. పిచ్చిదానిలాగా. ఓకే ఓకే బాగైంది. నాకు ఎప్పుడు రెగ్యులర్ గా తిని నువ్వు బ్యాంబీనే చేస్తావు కదా, ఆ టెక్స్చర్ అనిపిస్తుందా? అప్పుడు తినడం కంటే ఇప్పుడు ఏదో ఎగ్జైట్మెంట్ ఇంక ఎప్పుడు తినాలి అని. టేస్ట్ ఎట్లా అయిందన్నా? అంటే టేస్ట్ ప్లస్ ఏదో ఒక ఆతృత అయ్యింది, ఇది ఎట్లా తినాలి, ఏం టేస్ట్ అయ్యింది, ఎట్లా ఉంది అనేది చూద్దాం. నాకు కూడా ఇది ఒకటి ఎక్స్పెరిమెంట్. ఒక సింక్ అయిపోయింది, వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయింది. ఎందుకు ఇట్లా కొడుతున్నాను అడుగు. చెప్పి మళ్ళీ అడగడం ఎందుకంటే స్పూన్ బరువు అనిపించింది, దానికి బ్యాన్ మీద అంటుకుందేమో అనిపించింది. అయిపోయినట్టేనా? అయిపోయింది. 98% ఓవర్. ఓకే. సో ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు ఓపెన్ చేయనా లేదంటే ప్లేట్ లో? అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి ప్లేట్ లో పెట్టడం అవసరం లేదు. మేము ఓపెన్ చేయొచ్చా? చేసుకోవచ్చు. నేను కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఆగాగు. అమ్మ బాపరే, కళ్ళు లేక నా ఫేస్ చూసి రా ఎట్లా పోయింది, మొత్తం కళ్ళు ఇట్లా ఇట్లా అవుతుంది చీకటికి. చూద్దాం. ఏ ఆల్మోస్ట్ డన్ అబ్బా, పర్లేదు బాగా చేసిన. ఇప్పుడు నేను బ్లైండ్ ఫోల్ తో చేసిన కదా, సో మీరు ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఒరిజినల్ రివ్యూ ఇవ్వాలి. ఓకేనా? ఖుషిని పిలుద్దాం. ఖుషి, ఖుషి, ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎట్లయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. నేను బ్లైండ్ ఫోల్ తోను వంట చేసిన, అందుకే. సరే టేస్ట్ చేయి, కరెక్ట్ చెప్పు. ఇక్కడ చూడు, డాడ్ సైడ్ చూసి చెప్పు, మరి తెల్లాలిగా ఆడియన్స్ కి. నేను చాలా చేసేస్తా. బాగుందా? నిజంగా బాగుందా? థ్యాంక్ యూ. సో మొత్తం పైన అయితే నేను ఈ టాస్క్ కంప్లీటెడ్ గా ఫినిష్ చేశాను అనమాట. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.